ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క వాక్య భాగము దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము, కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనం గత దినముల నుండి తలస్తూ ఉన్నాం. కార్య ఆరంభం కంటే అంతము మేలు, ఆరంభం కంటే అంతము మేలు అనేది. ఎందుకంటే చివరి సమయాలలో మనం ప్రభు కొరకు నమ్మకంగా ఉండవలసినటువంటి యొక్క విధానము, విధి మనకు అవసరమై ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా మరొక చిన్న వచనాన్ని ఆ వచనానికి మనం ఆధారంగా చేసుకుంటాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము అంట. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. కలిగిన దాన్ని ఏదైతే కలిగిందో దానిని గట్టిగా పట్టుకోమని ఇక్కడ ఒక సంఘానికి దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్పబడుతున్నట్టు యొక్క మాట. అంతేకాకుండా 3వ అధ్యాయంలో కూడా ఆ మాట 11వ వచనం, 3:11లో, నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. గమనించండి, నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము. నీకు కలిగిన దానిని, ఒకటి కిరీటం అన్నాడు, రెండవది నీకు కలిగినది అన్నాడు. కిరీటము, రెండవది కలిగినటువంటిది, కలిగింది. దీన్ని అనుసరించి కొన్ని భాగాలు, కొన్ని అంశాలుగా మనం చూస్తాం. ఒకటి కిరీటము, రెండవది కలిగి. కిరీటం ఎవరికి ఉంటుందంటే ఏలేవానికి ఉంటుంది, పరిపాలించేవానికి లేక రాజుకు కిరీటం ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఈ సందర్భాన్ని అనుసరించి మనందరికీ పితరుడు, మూల పురుషుంటే ఆదాం గారి గురించి కొన్ని తలంపులను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. మనందరూ తెలుసు, ఆదాం యొక్క జననము, దేవుడు ఆదామును చేసినాడు. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు జంతువును ఏలుదురుగాక అని పలికని. ఏలుదురుగాక అని దేవుడు వారికి ఏమిచ్చినాడు? ఒక ఏలికగా చేసినాడు. ఆ దినములోటువంటి దినమంతటికి ప్రపంచానికి ఆయన రాజు, పరిపాలించేటువంటి వాడు. మరొక మాట కూడా చూడండి, 28వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూసినారా? ప్రపంచానంతా, భూమిని, దాన్ని పరిపాలించేటువంటి యొక్క అధికారమును, ఆధిక్యతను దేవుడు ఆదామునికి ఇచ్చినాడు, అవ్వలకు ఇచ్చినాడు. వారు పరిపాలించవలసిన వారుగా ఉంటున్నారు. భూమి అంతటికి వారే అధికారులు, ఇంకా వారికి ఎదురు లేకుండా చేయాల. అందుకనే ఈ మాటను బట్టి దేవుడు వారికి ఒక కిరీటాన్ని అనుకోవచ్చు, లేక ఇచ్చినాడు అంటే ఒక అధికారం ఇచ్చినాడు, ఒక ఆధిక్యత, ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినాడు. అంతేకాకుండా 2వ అధ్యాయంలో మరొక మాట కూడా రాయబడి ఉంది. 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలములు ఆ తోట మధ్యన జీవ వృక్ష ఫలము, మంచి చెడ్డల చలనిచ్చు వృక్ష ఫలము నేల నుండి మొలిపించెను. కాబట్టి ఏం చేసినాడు? 17వ వచనంలో కూడా, 17వ వచనం, 16, 17, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. గమనించండి, నీవు వాటిని తినుదినం నా నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించు. దేవుడు సర్వ అధికారం ఇచ్చినాడు, ఏలేవాడుగా, పరిపాలించేవాడుగా చేసినాడు. అంతేకాదు, తనకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చినాడు. మంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో, తూర్పున ఏదైనా ఒక తోట వేసి, తనలో ఆ ప్రత్యేకమైన తోటలో ఉంచి దాని అంతటి కాపుగాయడానికి అధికారిగాను, రాజుగాను ఉంచడమే కాకుండా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు వారికి. ఈ తోట చెట్ల ఫలాలన్నీ కూడా మీరు నిరభ్యంతరం తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉంటే ఫలం ఉంది, అది మీరు తినకూడదు. మంచి చెడ్డలను తెలియచ్చు ఫలము తినకూడదు, అవి తింటే నిశ్చయముగా చచ్చిపోతామన్నారు. ఇది వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ.
కాబట్టి ఇప్పుడు ఏం చేసినారు మనకు తెలుసు 3వ అధ్యాయంలో జరిగినటువంటి యొక్క సందర్భాన్ని అనుసరించి వారు అవ్వ ద్వారా సాతాను మోసగించిన కారణాన్ని బట్టి తాను పండు తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు వారిద్దరు ఏమైనారంటే దేవుడు వారికి ఏదైతే ఇచ్చినాడో దాన్ని పోగొట్టుకున్నారు. గట్టిగా పట్టుకోలేదు వాళ్ళు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ కిరీటాన్ని లేక ఆ అధికారాన్ని పట్టుకోలేదు. ఎందుకంటే చెప్పినాడు, మంచి చెడ్డ తెలివిచ్చేట పండు తినొద్దు అన్నాడు. తింటే ఏమవుతుందని కూడా చెప్పినాడు, దాని ఫలితం కూడా చెప్పినాడు. తిరిగి ఏదైతే తినొద్దన్నారో ఆ ఫలాన్ని తిన్న కారణాన్ని బట్టి వారు ఇప్పుడు ఏమైనారంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ ఆధిక్యత, ఆ కిరీటము లేక అధికారము పోగొట్టినట్టుగా చూడగలం. ప్రేమేంటంటే వారులారా, ఈ భాగాన్ని అనుసరించి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను, లేక నీ కిరీటమును ఎవరు హపరింపకుండా గట్టిగా పట్టుకోమాడు. ఇది సంఘానికి చెప్తున్నటువంటి సంఘం అని చెప్పుకుంటే మనం కావచ్చు, దేవుని బిడలం కావచ్చు, దేవుని దాసులం కావచ్చు, పరిచర్య చేసే వాళ్ళం కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, సంఘములో ఏదైతే ఇచ్చినాడో అది మనం గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా ఉంటాం. మన దాని కొరకు మనం ప్రాకులాడకూడదు, చేయకూడదు. ఇప్పుడేమైనాడు, ఆదామునకు మంచి అధికారం ఇచ్చినాడు, ఆధిక్యత ఇచ్చినాడు, రాజుగా చేసినాడు, సర్వ అధికారం ఆయనకున్నది, అధికారం ఉన్నది. అయితే తాను దేవుని ఆజ్ఞని మేరినాడు. ఈ దినముల్లో కూడా మనం ఏ విధంగా ఉంటున్నాం? కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఆదాంలాగా మనము విడిచిపెట్టే వారంగా ఉన్నామా, లేకుంటే కాపాడుకునే వాళ్ళంగా ఉన్నామా? ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. భయంకర దినాల్లో ఉంటున్నాం. దేవుని బిడలుగా దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో, నాకేది ఇచ్చినాడో, మనకేది ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఆదాం గారు విడిచిపెట్టినాడు. జరిగిన నష్టమేంది అని అంటే విడిచిపెట్టి చూడండి, గమనించండి. 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమున పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న అగ్ని జ్వాలలను నిలవబెట్టను. చూసినారా, పోగొట్టుకున్నాడు. నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోను, నీ కిరీటమును గట్టిగా. ఇప్పుడు ఏం చేసినాడు? ఏదేని యొక్క తోటను పోగొట్టుకున్నాడు. దేవునితో ఉండేటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చేటువంటి ఆ పరిపాలన, ఆ యొక్క విధానం అంతా కూడా పోగొట్టుకొని తిరిగి ఏమైనాడు అంటే ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టబడి భూమి మీదకి వెళ్ళిపోయినాడు. శపించబడి భూమి మీదకి వెళ్ళిపోయినాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి. విశ్వాసులమైన లేక పెద్దలమైన, పరిచారకులమైన, సేవకులమైన దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రభు మనకు రక్షణ ఇచ్చినాడు. అంతేకాదు మనం కూడా ఆయన రాజ్యంలో పాలిభాగం ఇచ్చినాడు. అంతేకాదు మనము కూడా ఆయనతో కూడా ఏలే వారిగా ఇచ్చినాడు. నేను జయించిన ప్రకారం జయించువాని నాతో కూడా కూర్చుంటాడు, నాతో కూడా ఏళ్తాడన్నాడు. ప్రభు మనకు కూడా అలాంటి ఆధిక్యత ఇచ్చినాడు. ఆదాం అవ్వలకు ఏదైతే ఇచ్చినాడో ఏలే పరిపాలన, ఆ యొక్క ఏదేనో వనము లాంటి పరలోక రాజ్యము, ఆ ఆధిక్యత, అధికారము మనకు కూడా ఇచ్చినాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ఆదామునికి ఇచ్చినటువంటి ఆజ్ఞలాగా మనకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయన మాట ప్రకారము, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అంటాడు. ఆయన మాట ప్రకారము ఈ చివరి దినాలలో మనం కూడా దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకుందాం, కాపాడుకుందాం. తిరిగి ప్రభు వచ్చినప్పుడు లేక మనం ఈ లోకం విడిస్తే ఆయనతో కూడా, ఆయన రాజ్యములో ఆయనతో కూడా మనం ఉండేటువంటి వారంగా ఉండేటువంటి ధన్యతను పోగొట్టుకోవద్దు. కాబట్టి దీన్ని బట్టి మనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి చివరి దినాలలో ఏ విధంగా ఉంటాం? ఆదాం గారు చివరికి పోగొట్టుకున్నాడు. తనకు ఆరంభం బాగుంది, అంతము నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూడగలం. అంతేకాదు తనకు కలిగినది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. ఈ మాట ఏంటంటే మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆ మందిరములో లేక ఆయన యొక్క మనకి ఏ ఆధిక్యత ఇచ్చినాడో దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని మాటకు లోబడి వినయ విధేయతలు కలిగి మనం చివరి వరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆదాములాగా మనం పోగొట్టుకోకుండా తిరిగి చివరి వరకు. ఇంకొక విషయం ఏంటంటే రెండో ఆదాము ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ఆదాము మనకు మరణాన్ని తీసుకొచ్చినాడు, అవిధేయుడైపోయినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమొచ్చిందంటే
నిత్య జీవం వచ్చింది. ఈ ఆదాము గారి ద్వారా అవిధేయత వల్ల పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి మరణం వచ్చింది. దాని తర్వాత నరకము, అగ్నిగుండం వచ్చింది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో ఆదాముగా వచ్చినాడు. దేవుని మాట ప్రకారం చివరి వరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. సమస్తాన్ని నెరవేర్చి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఏం కలిగిందంటే నిత్య జీవం, పాప క్షమాపణ, నిత్య జీవం కలిగింది. అంతేకాదు ఆయన ద్వారా మనకు నిత్య రాజ్యం, పరలోక రాజ్యము, తిరిగి పరలోక భాగ్యములు ఆయనతో కూడా ఉండి మనము కూడా పరిపాలించేటువంటి కాదికత. నేను జయించి ఉన్న ప్రకారము జయించమని నాతో కూడా అంట ప్రభుతో కూడా మనం కూర్చుంటే ఆధిక్యత మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. ఈ ఆదాము పోగొట్టుకున్నాడు, తిరిగి ఆ ఆదాము సంపాదించుకున్నాడు, సమకూర్చున్నాడు. అయితే మనం ఏ విధంగా ఉంటున్నాం? యేసు ప్రభులాగా మనం కూడా ఏం చేయాలి? దేవుని మాటకు లోబడి నమ్మకంగా జీవించి, యేసు ప్రభు వారు ఏ విధంగానైతే సర్వలోకానికి రక్షణ కారకుడైనాడో మన వంతు మేరకు మనము కూడా అనేకులకు రక్షణకరముగాను, ఆదాములుగా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించిన జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని మన ద్వారా కూడా ప్రభు అనేకులు రక్షించుకొని మాదిరికరమైనటువంటి సంఘంలో జీవించేటువంటి వారంగా విశ్వాస జీవితంలో మనం జీవించుటకు ప్రభు మనకు సహాయపడాలి. ఆ విధంగా మనం చివరి వరకు జీవిస్తాం. ప్రభు చక్కని ఆరంభము, ముగింపు జరిగింది. నేను కూడా ఆ విధంగా ఉండి ఆ యొక్క జీవ కిరీటము లేక ఆయనతో ఉండేటువంటి రాజ్యం కొరకు జీవిస్తాం. ఆ విధంగా మనం మిగిలిన శేష జీవితంలో అనేకులకు మనం మాదిరికరముగాను, అనేకులకు సాక్ష్యకరముగాను, అనేకులను ప్రభు యొక్క రాజ్యానికి సమకూర్చేటువంటి వారముగాను మనం ఉండుటకు మన ప్రభు మనకు సహాయపడాలి. ఆ విధంగా దేవుని కొరకు ఆజ్ఞ మీరకుండా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఒకసారి ఆలోచించు, దేవుడు నీకేమిచ్చినాడో, సంఘములో ఏది ఇచ్చినాడో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుందాం. దాని కొరకు నమ్మకంగా మనం జీవిస్తాం. ఏదో తుచ్చమైనటువంటి ఆదాములాగా అది ఇది అని మోసపోకుండా ప్రభు కొరకు నమ్మకంగా మనం జీవిస్తాం. ఆ రీతిగా మనకు ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించండి. ఆదాములాగా మేము పోగొట్టుకోకుండా యేసు ప్రభువా, మీరు మాకు నిత్య జీవాన్ని ఇచ్చినారు. మీ నిత్య జీవాన్ని పొందిన మేము కూడా అనేకులకు మాదిరికరముగాను, అనేకులను నిత్య జీవానికి నడిపించే వారముగా, నీ రాజ్యానికి వారసులముగా జీవించేటట్టుకు మేము, అంతేకాదు ఇంక అనేకులను సమకూర్చే వారంగా ఉన్నట్లు మమ్మల్ని బలపరిచి సహాయపడమని, మాకు కలిగింది మేము పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకోవడానికి మా ప్రియులకు మాకు సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం చేయని మనందరి తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ మా వందనాలు.